హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆగస్టు 29, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి ఆగస్ట్ 29 ఇంపార్టెన్స్, మనకి ఆగస్ట్ 29 ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు 3 ఇంపార్టెన్సెస్ ఆర్ దేర్ ఆన్ ఆగస్ట్ 29. ఏంటి ఆ ఇంపార్టెన్స్ అంటే ఒకటి, సో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి. సో మనకు మేజర్ ధ్యాన్ చంద్ అండి. సో ఎవరు మరి మేజర్ ధ్యాన్ చంద్ అంటే వారు ఒక గొప్ప క్రీడాకారుడు. సో మన గొప్ప భారత హాకీ క్రీడాకారుడు. అంతేకాకుండా భారతదేశ హాకీకి విశేషమైన కృషి చేసిన వారు. అంతేకాకుండా సో మేజర్ ధ్యాన్ చంద్ సో నాయకత్వంలో క్యాప్టెన్షిప్గా సో మనం భారత హాకీ టీం, భారత పురుషుల హాకీ టీం 1928 అండ్ 1932 అండి 1932 అండ్ 1936 ఈ 3 ఒలింపిక్ క్రీడలు కూడా వరుసగా సో మేజర్ ధ్యాన్ చంద్ ఒక నాయకత్వంలోనే ఒక క్యాప్టెన్షిప్లోనే మన భారత పురుషుల హాకీ టీమ్స్ 3 స్వర్ణ పథకాలు సాధించడం అనేది జరిగింది. ఇంతవరకు మన భారత పురుషుల హాకీ టీం ఒలింపిక్ క్రీడల్లో సో ఈ 3 ఒలింపిక్ క్రీడలు వరుసగా 3 స్వర్ణాలు సాధిస్తే మొత్తం 8 స్వర్ణ పథకాలు, 1 రజతం, 3 కాంస్యాలతో మన భారత హాకీ టీం ఇంతవరకు భారత పురుషుల హాకీ టీం ఒలింపిక్ క్రీడల్లో సో 12 పథకాలన్నీ సాధించడం జరిగింది. సో ఈరోజు అంటే ఆగస్టు 29 ఈ రోజున మనకి సో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి. సో మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని భారత ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం ఆగస్టు 29 అంటే జాతీయ క్రీడల దినోత్సవం నిర్వహిస్తుంది. ఏదండి, జాతీయ క్రీడల దినోత్సవం నిర్వహిస్తుంది. మరి నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం పిలుస్తామండి. సో ఈ నేపథ్యంలో మనకి ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో మరి కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. సో మరి CWG అంటాం, కామన్వెల్త్ క్రీడలు 2022లో కూడా మన భారత క్రీడాకారుల యొక్క సో మరి విజయాలను నమోదు కావడం జరిగింది. సో అంతేకాకుండా మనం ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో పథకాల పట్టికలో 4వ స్థానంలో నిలవడం జరిగింది. అంతేకాకుండా ఒలింపిక్ క్రీడలు జరిగాయి లాస్ట్ ఇయర్ 2021లో. సో మనం అప్పుడు పథకాల పట్టికలో 48వ స్థానం ఉండడం జరిగింది. పారా ఒలింపిక్ క్రీడల్లో అయితే మనం 24వ స్థానంలో నిలిచాం. సో ఇలా సో మనకు జాతీయ క్రీడల గురించి చెప్పుకుంటున్నప్పుడు మన క్రీడాకారుల యొక్క పర్ఫార్మెన్స్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుంది. ఈ మధ్యలో జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిలిమినరీ 2022 సంబంధించినటువంటి ఎగ్జామ్లు అయితే మన క్రీడాకారుల గురించి కూడా బిట్స్ అనేది అడగడం జరిగింది. నిఖత్ జరీన్, సో మనకి ఇక్కడ నిఖత్ జరీన్ అనే క్రీడాకారిని మనకున్నారు, మహిళా బాక్సింగ్ క్రీడాకారిని, తెలంగాణకు చెందినవారు. సో వీరు స్వర్ణ పథకం సాధించడం అనేది జరిగింది. కానీ అడిగే విషయం ఎలా ఉందంటే సో నిఖత్ జరీన్ భారత బాక్సింగ్ మహిళా క్రీడాకారిని స్వర్ణ పథకం సాధించారు. అయితే ఈ క్రీడలు ఎక్కడ జరిగాయని చెప్పేసి అడగడం జరిగింది. అది తుర్కియేలు అంటే ఒకప్పుడు టర్కీ అనే పిలిచేవారం, ఇప్పుడైతే తుర్కీ అని పిలుస్తున్నాం. తుర్కియేలో ఉన్నటువంటి ఇస్తాంబుల్ నగరంలో నిర్వహించడం అనేది జరిగింది. సో మరి మన దేశంలో అయితే క్రీడా రంగానికి మరింత ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో క్రీడలకు బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, క్రీడల యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియాలి. క్రీడల ద్వారా సో మనకి దేశ సమైక్యత కాకుండా సంబంధించినటువంటి పౌరుడు యొక్క సిటిజన్ యొక్క యాటిట్యూడ్ మారాలంటే అర్థమైందంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారుతుంది, స్పోర్టివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది, క్రీడా స్ఫూర్తి అనేది వస్తుంది అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అండి. సో ఆ నేపథ్యంలో మరి క్రీడా స్ఫూర్తి తీసుకురావడానికి 2018 సంవత్సరంలో అయితే మనం ఇక్కడ మన భారత ప్రభుత్వం అయితే మేజర్ పర్టికులర్గా చూసినట్లయితే ఖేలో ఇండియా క్రీడలు అనేది నిర్వహించడం జరిగింది. ఈ మధ్యలో అంటే 2018లో ఖేలో ఇండియా క్రీడలు స్టార్ట్ అయ్యాయి. సో ఖేలో ఇండియా యోజన క్రీడలని, ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలని, ఖేలో ఇండియా వివిధ రకాలైనటువంటి క్రీడలను నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే 2వ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు కర్ణాటకలోని మనకి జైన్ విశ్వవిద్యాలయంలో జరిగినాయి. అంతేకాకుండా 4వ ఖేలో ఇండియా యోజన క్రీడలు అయితే అవి హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో నిర్వహించడం అనేది జరిగింది. సో ఇది మనం జాతీయ క్రీడల దినోత్సవం. ఎవరిక జయంతిని మనం ఆగస్టు 29 జాతీయ క్రీడల దినోత్సవం నిర్వహిస్తామంటే అది మేజర్ ధ్యాన్ చంద్ పేరు పైన నిర్వహిస్తాం వారి యొక్క జయంతి రోజున. మరి మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం కూడా ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అండి. అంటే 2021 సంవత్సరానికన్నా ముందు సో ఏమని పిలిచేవారంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్ అని పిలిచేవారం. ఇప్పుడు మనకి 2021 సంవత్సరంలో మరి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్గా పిలవడం అనేది జరిగింది. అది పేరు పెట్టడం అనేది జరిగిందండి ఆగస్టు 29. సో జాతీయ క్రీడల దినోత్సవం.
మరి జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఇటీవల సో మరి ప్రజెంట్ అయితే కేంద్ర క్రీడల శాఖ మంత్రికి ఎవరు పనిచేస్తున్నారు? ప్రజెంట్ కేంద్ర క్రీడల శాఖ మంత్రికి ఎవరు పనిచేస్తున్నారంటే అనురాగ్ ఠాకూర్ పనిచేస్తున్నారు ప్రజెంట్. అంతేకాకుండా వీరు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కూడా సో అనురాగ్ ఠాకూర్ అనేవారు పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే మంత్రిత్వ శాఖలపైన కూడా మనకు బిట్స్ అనేది వస్తున్నాయి. సో ఈ మధ్య జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పర్టికులర్గా అయితే తెలంగాణ పక్కన స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2022 సంబంధించిన విషయంలో మనకి ఇక్కడ 4 కేంద్ర మంత్రులు ఇవ్వడం అండ్ వాటి యొక్క మ్యాచింగ్స్ని ఆ విధంగా అంటే జతపరచంలో ఇవ్వడం జరిగింది. సో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర ఒక సంబంధించినటువంటి సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ భారీ పరిశ్రమల శాఖ మంత్రి, సో కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ మంత్రి ప్రశ్నలు అనేది మనకి రావడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యాన్ని చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అయితే ఎవరున్నారండి? కేంద్ర క్రీడలు అండ్ సమాచార ప్రసార శాఖ మంత్రిగా సో అనురాగ్ ఠాకూర్ అనేవారు పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ మనకి ఆగస్టు 29 యొక్క మరో ఇంపార్టెన్స్ చూద్దాం. సో మరి ఆగస్టు 29 యొక్క మరో ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే ఆగస్టు 29 అండి. సో మరి ఆగస్టు 29 మరో ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి తెలుగు భాష దినోత్సవం. సో తెలుగు భాష దినోత్సవం, సో తెలుగు లాంగ్వేజ్ డే. ఏంటి ఇంపార్టెన్స్ తెలుగు భాష దినోత్సవం అంటే ఇక్కడ మనకి సో తెలుగు మన మాతృభాష తెలుగు మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ గిడుగు రామమూర్తి అంటే వ్యవహారిక భాషోద్యమ పితామహుడైనటువంటి గిడుగు రామమూర్తి జయంతిని మనం ఎలా నిర్వహిస్తామంటే సో తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. సో వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలి, తెలుగు భాష దినోత్సవం అయితే ఆగస్టు 29, మళ్ళీ తెలంగాణ భాష మాండలిక దినోత్సవాన్ని తెలంగాణ భాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అది కూడా ఎప్పుడంటే అది సెప్టెంబర్ 9న అంటే ఇక్కడ సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు జయంతిని. సో కాళోజీ నారాయణరావు జయంతిని సో మనకి ఇక్కడ ఎలా నిర్వహిస్తున్నామంటే తెలంగాణలో తెలంగాణ భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. తెలంగాణ భాష ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. అలా కాకుండా ఇంకొక దినోత్సవం ఉంది మనకు, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. యునెస్కో చేత యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ చేత ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 21ని మనం ఎలా నిర్వహిస్తున్నామంటే అంతర్జాతీయ సో మనకి ఇక్కడ మాతృభాష దినోత్సవాన్ని కూడా మనం నిర్వహించడం అనేది జరుగుతుందండి. ఇది మనకి ఇక్కడ ఆగస్టు 29 యొక్క ప్రత్యేకత. సో మరి ఆగస్టు 29 మరో ప్రత్యేకత ఏంటంటే అంతర్జాతీయ అణ్వస్త్ర పరీక్షల వ్యతిరేక దినోత్సవంగా మనం నిర్వహిస్తున్నాం. సో మనకు ఆగస్టు 29 అంతర్జాతీయ అణ్వస్త్ర పరీక్షలు. సో అణ్వస్త్రాలు అంటే సంబంధించినటువంటి బాంబులు అలాంటి అణ్వస్త్ర పరీక్షలు అలాంటి పరీక్షలు చేయకూడదు అని చెప్పేసి పరీక్షల వ్యతిరేక దినోత్సవంగా సో ఆగస్టు 29న మనం నిర్వహించడం అనేది జరుగుతుందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకి ఇక్కడ అణ్వస్త్ర పరీక్షలు సో మన భారతదేశం అయితే 2 సార్లు 1974లో అండ్ 1998లో 2 సార్లు కూడా అణ్వస్త్ర పరీక్షలు చేయడం అనేది జరిగింది. 1974 మే 18న అండ్ 1998 మే 11 మరియు 13న ఇలా చేయడం జరిగింది. సో 1972 కూడా మనకి రాజస్థాన్లోని తారెడార్లో ఈ అణ్వస్త్ర పరీక్షలు చేయడం జరిగింది. సో మనకి 1974లో మే 18న మొదటి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినప్పుడు దానికి ఒక నేతృత్వం వహించిన వారు రాజారామన్న శాస్త్రవేత్త. 1974 అప్పటి మన భారత ప్రధాని ఇందిరాగాంధీ పనిచేస్తున్నారు. సో అప్పుడు ఈ అణుపరీక్షలకు పెట్టినటువంటి ఒక రహస్య సంకేతం ఏంటంటే 1974లో బుద్ధుడు నవ్వాడని చెప్పేసి. 1998లో రెండోసారి అణుపరీక్షలు నిర్వహించినప్పుడు పోఖ్రాన్ వద్ద ఒక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో ఈ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం జరిగింది. అప్పుడు మన భారత ప్రధాని వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానిగా ఉన్నారు. మరి దీనికి ఆపరేషన్ శక్తి అనే పేరుతో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం జరిగింది. కానీ పెట్టినటువంటి ఒక రహస్య సంకేతం అయితే బుద్ధుడు మళ్ళీ నవ్వాడు, సో బుద్ధ అగైన్ లాఫ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఇంకొక అంశం మనం గమనించాల్సిన అవసరం ఏముందంటే ఇక్కడ సో ఈ మే 11ని మనం ఎలా నిర్వహిస్తున్నామంటే ఈ నేపథ్యంలో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాం కాబట్టి జాతీయ సాంకేతిక దినోత్సవం కూడా మే 11 నిర్వహిస్తాం. సో అంతేకాకుండా అణ్వస్త్రాలు అణుశక్తి ఇలాంటి విషయాలపైన చూసుకోవడానికి మనకు అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి సంస్థ ఐఏఈఏ అనగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ ఇంధన సంస్థ అని పిలుస్తాం.
1957లో జూలై 29న ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. మరి ఐఏఏకి అయితే మరి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారైతే మరియానో రఫెల్ గ్రాసి. సో ఐఏఏకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు మరియానో రఫెల్ గ్రాసి. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అంతేకాకుండా అణ్వస్త్రాలు, అణుబాంబులు ఇలాంటి విషయాలపైన నిరోధకం గురించి మనకి 2 ఒప్పందాలు కూడా మనకు బాగా ప్రాబల్యంలో ఉన్నాయి, ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎన్పిటి అని ఒకటి, సిటిబిటి అని చెప్పేసి. సో మరి ఎన్పిటి అంటే అర్థం ఏంటంటే దాని అబ్రివేషన్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని చెప్పేసి అంటామండి. ఏదని నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీగా మనం పిలుస్తాం. మరి సిటిబిటి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీగా పిలుస్తాం. కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీగా మనం దీన్ని పిలవడం జరుగుతుంది. అబ్రివేషన్ పరంగా వీటిని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. ఆ నేపథ్యాన్ని కూడా ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. ఇవన్నీ మనకి ఆగస్టు 29 మనకు 3 ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జాతీయ క్రీడల దినోత్సవం, మరొకటి ఆగస్టు 29 వచ్చేసి మనకి ఏంటంటే ఆగస్టు 29 మనకి ఒక జాతీయ క్రీడల దినోత్సవం తర్వాత అంటే మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని మనం అలా నిర్వహిస్తాం జాతీయ క్రీడల దినోత్సవంగా. ఆగస్టు 29 మరొకటి ఏంటంటే గిడుగు రామమూర్తి జయంతి. సో మరి గిడుగు రామమూర్తి జయంతిని ఎలా నిర్వహిస్తున్నామంటే తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తాం. మళ్ళీ ఆగస్టు 29 మరొకటి ఏంటంటే అంతర్జాతీయ ఒక అణ్వస్త్ర పరీక్షల వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తామండి. ఓకేనా, ఆ నేపథ్యం కూడా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో ఉన్నటువంటి ప్రదేశం ఒక ప్లేసెస్ ఇన్ ద న్యూస్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే హరిద్వార్ అండి. సో ఏంటి మనకి హరిద్వార్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి అంటే మనకు కొంచెం ప్రాముఖ్యత హరిద్వార్ పైన ఏమి ఇచ్చాడంటే ఇది మనకు నీతి ఆయోగ్ చేత అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి అంటాం నీతి ఆయోగ్. మరి భారత ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న ఏర్పాటు చేయబడ్డ సంస్థ వచ్చేసి ఏదంటే నీతి ఆయోగ్. మరి ఇలాంటి నీతి ఆయోగ్ సంస్థ అయితే ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది 2015 జనవరి 1 భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఒక స్థానంలో ఏర్పాటు చేశారు. మరి నీతి ఆయోగ్ 2018 సంవత్సరంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆకాంక్ష జిల్లాలోని ఒక కార్యక్రమం. ఈ ఆకాంక్ష జిల్లాలో వివిధ పారామీటర్స్ తీసుకొని అక్కడ ఏం చేశారంటే సోషియో ఎకనామిక్గా అంటే ఆర్థికంగా సామాజికంగా అక్కడ అభివృద్ధిని కల్పిస్తారు. అక్కడ మౌలిక సదుపాయాలపైన ఆర్థిక సామాజిక విషయాల్లో ఎన్నో సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలు చేస్తారనమాట. ఇవి కొన్ని జిల్లాలలో తీసుకుంటారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇవి ఆకాంక్ష జిల్లాలు. ఈ ఆకాంక్ష జిల్లాల్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇందులో 5 పారామీటర్స్ ఆధారంగా చూసినట్లయితే ఇటీవల కాలంలో బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా 2021-22 ఆర్థిక సంవత్సరంలో బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా ఉత్తమ ఆకాంక్ష జిల్లాగా ఏది మనకి ప్రకటించబడింది నీతి ఆయోగ్ చేత అంటే అది హరిద్వార్ జిల్లా ప్రకటించబడింది. ఇది మనకి ఎక్కడ కలదు హరిద్వార్ జిల్లా అంటే ఇది ఉత్తరాఖండ్లో కలదండి. ఎక్కడండి ఉత్తరాఖండ్లో కలదు. హరిద్వార్ జిల్లా అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. కాబట్టి మనకి ఇక్కడ 2021-22 ఆర్థిక సంవత్సరంలో బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా ఉత్తమ ఆకాంక్ష జిల్లాగా ఏది ప్రకటించబడింది అంటే ఇక్కడ హరిద్వార్ ప్రకటించబడింది. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. నీతి ఆయోగ్ చేత ప్రకటించబడింది. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి, నీతి ఆయోగ్ నివేదికలు కానివ్వండి మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెన్స్గా ఉంటాయి. నీతి ఆయోగ్ నిర్మాణం పైన కూడా అడుగుతున్న సందర్భం ఉంది. మరి నీతి ఆయోగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చైర్మన్గా పనిచేస్తున్న వారు ఎవరైతే భారత ప్రధాని ఉంటారో వారే చైర్మన్గా పనిచేస్తారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చైర్మన్గా ఉంటే నీతి ఆయోగ్కి తొలి డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన వారు అరవింద పనగారే కాగా ప్రజెంట్ అయితే నీతి ఆయోగ్కి డిప్యూటీ చైర్మన్గా ఒక వైస్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే సుమన్ బెర్రీ పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టినటువంటి మూడవ వారే సుమన్ బెర్రీ. నీతి ఆయోగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు వచ్చేసి పరమేశ్వరన్ అయ్యర్ అండి. ఎవరండి? పరమేశ్వరన్ అయ్యర్. నీతి ఆయోగ్కి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మరో అంశం గమనించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో దేశంలో మరి మంకీ పాక్స్ వైరస్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మంకీ పాక్స్ వైరస్ కేసులు అనేది 70 దేశాల్లో వ్యాప్తి చెందడం వల్ల WHO మన రీసెంట్గా లాస్ట్ మంత్ అయితే మనకు జూలై 23, 2022 మనకి ప్రపంచ ఒక ఆరోగ్య సంస్థ ఈ మంకీ పాక్స్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా అంటే మంకీ పాక్స్ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఆ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రపంచ
ఆరోగ్య సంబంధించినటువంటి అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఆ నేపథ్యంలో మన భారతదేశంలో కూడా తొలి మంకీ పాక్స్ వైరస్ కేసు అనేది ఎక్కడ డిటెక్ట్ చేయబడింది, ఎక్కడ నిర్ధారణ చేయబడింది అంటే కేరళలో. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ ఒక కమిటీ నియమించింది. సో వీకే పాల్ కమిటీ నియమించింది. సో భారతదేశంలో మంకీ పాక్స్ వైరస్ యొక్క ఉధృతి పైన, మంకీ పాక్స్ వైరస్ని ఎలా కట్టడి చేయడం విషయంపైన, ట్రీట్మెంట్ విషయాలపైన అధ్యయనం చేయడానికి సో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీనే వీకే పాల్ కమిటీ. సో ఆ నేపథ్యం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో మరి ఉత్తరాఖండ్ గురించి మనం డిస్కస్ చేస్తే హరిద్వార్ అనేది ఇప్పుడు బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అయింది. 5 పారామీటర్ తీసుకుంటే అక్కడ సోషియో ఎకనామిక్గా డెవలప్ అయిందని చెప్పేసి అలా ఇవ్వడం జరిగింది. అయితే హరిద్వార్లో గతంలో మనకు ఇంకా ఇంపార్టెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏదంటే జాతీయ యోగా విశ్వవిద్యాలయం అని. సో భారతదేశంలో తొలి యోగా విశ్వవిద్యాలయం లేదా జాతీయ యోగా విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నప్పుడు అది సో యోగా విశ్వవిద్యాలయం నేషనల్ యోగా యూనివర్సిటీ అనేది ఎక్కడుందంటే అది సో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉన్నటువంటి అంశం గమనించాల్సిన అవసరం ఉంటుందండి. సో ఉత్తరాఖండ్ సో ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి పుష్కర్ సింగ్ ధామీ అండి. ఎవరండి? పుష్కర్ సింగ్ ధామీ అనేవారు. సో ఉత్తరాఖండ్కి ప్రజెంట్ అయితే ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో వీరు ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో చంపావత్ అనే నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఎవరండి? వారే సో పుష్కర్ సింగ్ ధామీ. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. కనౌజ్ అనే ప్రాంతం అండి. ఏంటి మరి కనౌజ్ అనే ప్రాంతం అంటే ఇక్కడ ఒకటి మనకి కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలో ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. 2018 సంవత్సరంలో ఏంటంటే ఇక్కడ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అండి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేది చెప్పేసి ఏదైతే ఉందో మనకి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేది సో ఒకే జిల్లా అంటే ఒక జిల్లాకి ఏమంటే ఒక ఉత్పత్తికి ఒక పేరు గాంచాలి. అక్కడ ఉన్నటువంటి ఆహార ధాన్యాలు కానివ్వండి, లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో 2018 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే కార్యక్రమం నిర్వహించింది. దీని ద్వారా దేశంలో వివిధ జిల్లాలలో సో ఎలాంటి పంటలు పండించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అక్కడ ఉన్న నేల సారవంతం కానివ్వండి, భూసార పరీక్షలు కానివ్వండి, శాస్త్రవేత్తల అభిప్రాయాలు కానివ్వండి, రైతుల అభిప్రాయాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు తీసుకొని సో ఆ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కనౌజ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో సో దీనిలో ఒకటి పర్ఫ్యూమ్ టూరిజం డెస్టినేషన్గా చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ పర్ఫ్యూమ్స్ని ఎక్స్ట్రాక్షన్ చేసే ఒక సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక సువాసన ఇచ్చే ఒక ఫ్రాగ్రెన్స్ ఇచ్చే ఒక మొక్కల్ని మెడిసినల్ ప్లాంట్స్ని ఇక్కడ పెంచాలని చెప్పేసి గతంలో డిసైడ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరం డిసెంబర్లోనే ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్ ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్ ఫేర్ అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్ అంటే సువాసన అని అర్థం వస్తుంది. ఈ ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్స్ ఫేర్ అంటే ఒక సంబంధించినటువంటి జాతర, ఒక ఎగ్జిబిషన్గా చెప్పవచ్చు. ఇది 2022 సంవత్సరంలో డిసెంబర్లో మరి అంతర్జాతీయ ఈ పర్ఫ్యూమ్ ఫేర్ 2022 ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది మనకి కనౌజ్లో నిర్వహించబోతున్నారు. ఆ నేపథ్యంలో మరి ఉత్తరప్రదేశ్లో ఈ ప్రాంతాన్ని ఒక పర్ఫ్యూమ్ టూరిజం డెస్టినేషన్గా అక్కడ ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఒక ఇంపార్టెన్స్ విషయం గమనించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఎందుకోసం అంటే ఇక్కడ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సిద్ధార్థ నగర్ జిల్లా ఉంటుంది. అక్కడ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ భాగంలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ ఒక కార్యక్రమంలో భాగంగా వరి పంటను పండించారు, రైస్ని సో ఫస్ట్ టైం ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ సింగపూర్కు ఎగుమతి చేసినటువంటి ఒక ప్రాంతం కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆ నేపథ్యంలో ఇక్కడ పర్ఫ్యూమ్స్ని అట్లా డబ్బులు చేసుకోవాలి, తద్వారా రైతులకి ఒక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ని వ్యవసాయం ద్వారా అందించాలి అని చెప్పి ఒక ప్రధానమైన ఉద్దేశం కూడా మనకు కనబడుతుందండి. ఓకేనా? కాబట్టి సో మనకి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో తొలిసారిగా ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్స్ ఫేర్ని అంతర్జాతీయ సువాసనల జాతరని ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు అన్నప్పుడు అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ప్రాంతం వచ్చేసి కనౌజ్ అండి. అది 2022 డిసెంబర్లో ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనం తీసుకురావడం అనేది జరిగింది. అలాగా కూడా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపైన కూడా అడుగుతున్నాడు కాబట్టి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేది ఒక ఏ సంవత్సరం ప్రారంభించబడింది ఇలాంటి సంబంధించిన సమాచారం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఆ సంబంధించిన నేపథ్యంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అనాగ్తల్ లేక్ అండి. ఇది మనకు సౌత్ ఢిల్లీలో అంటే మనకు భారత రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ దక్షిణ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక లేక్ ఇది అనాంగ్ తాల్ లేక్ అండి. సో అనాంగ్ తాల్ లేక్ సో మనకి హిస్టారికల్గా ఇది ఒక ఫేమస్ అయింది అనమాట. దీన్ని మనకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
భారత పురావస్తు శాఖ దీన్ని మాన్యుమెంట్ ఆఫ్ ది నేషనల్ ఇంపార్టెన్స్, ఒక జాతీయ ప్రాముఖ్యత గల చారిత్రాత్మకమైనటువంటి ఒక ప్రాంతంగా, చారిత్రాత్మక ఒక ప్రదేశంగా ఈ యొక్క అనాంగ్ తాల్ లేక్ని ప్రకటించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇలా ఒక మాన్యుమెంట్ ఆఫ్ ది నేషనల్ ఇంపార్టెన్స్గా, జాతీయ హోదా ఉన్నటువంటి, జాతీయ ప్రాముఖ్యత గల ఉన్నటువంటి ఒక మాన్యుమెంట్స్గా, చారిత్రక ప్రదేశాలుగా ప్రకటిస్తుందో ఆ సంబంధించిన నేమ్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మనకు అంతర్జాతీయ పరంగా యునెస్కో ప్రకటించినటువంటి ఒక ప్రపంచ వారసత్వ ప్రాంతాలకు ఎంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నామో, సో అనాంగ్ తాల్ లేక్ కూడా మనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది మాన్యుమెంట్ ఆఫ్ ది నేషనల్ ఇంపార్టెన్స్ వివిధ దేశాల్లో కూడా ఇస్తాయి. ఈ మధ్య కాలంలో మనం చూసాం, సింగపూర్ దేశంలో అయితే పడాంగ్ అనే ఒక ప్రాంతాన్ని సో మాన్యుమెంట్ ఆఫ్ ది నేషనల్ ఇంపార్టెన్స్గా సింగపూర్ దేశం డిసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో అనాంగ్ తాల్ లేక్ మన సౌత్ ఢిల్లీలో మనకు దక్షిణ ఢిల్లీలో ప్రకటించినటువంటి అంశాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే మా ఆన్. ఏంటండి మా ఆన్ అనేది అంటే ఇదొక సైక్లోన్ అండి, ఇదొక సైక్లోన్. ఇటీవల కాలంలో ఫిలిప్పైన్స్ని అతలాకుతలం చేసినటువంటి ఒక సైక్లోన్ మా ఆన్. ఒక్కోసారి మనకి ఎగ్జామ్లో మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. ఈ మధ్యలో మనకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు జరిగింది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి సంబంధించినటువంటి వాటిల్లో అడగడం జరిగింది ఏంటంటే అంపన్ తుఫాన్ ఇక్కడ వచ్చింది, ఇలాంటి సంబంధించిన సమాచారం. అంతేకాకుండా తెలంగాణ ఎగ్జామ్ నిర్వహించిన విషయంలో, తెలంగాణ కాంపిటేటివ్ పరీక్షలో కూడా మనకు ఆ విషయాన్ని గమనించాం. సో ఇటీవల నిర్వహించినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో హంపన్ అనే సంబంధించిన తుఫాన్ అనేది ఏ రాష్ట్రం సంభవించిందని. కాబట్టి ఇక్కడ కూడా మా అనేది ఎక్కడ సంభవించడం జరిగింది, ఈ సైక్లోన్ అనేది అంటే ఫిలిప్పైన్స్లో నిర్వహించుకోవడం ఫిలిప్పైన్స్లో ఇది ఎఫెక్ట్ అయింది ఫిలిప్పైన్స్ని. కాబట్టి ఇటీవల కాలంలో మా అనే తుఫాన్ ఎక్కడ సంభవించింది, ఫిలిప్పైన్స్ అండి. అబౌట్ ఫిలిప్పైన్స్ గురించి మనం చెప్పినట్లయితే ఇక్కడ ఫిలిప్పైన్స్ క్యాపిటల్ సిటీ వచ్చేసి మనీలా అండి. అండ్ రీసెంట్లీ ఫిలిప్పైన్స్కి ఒక నూతన అధ్యక్షుడు రావడం జరిగింది, అతని పేరే సో మనకి ఇక్కడ ఫెర్డినాండ్. ఎవరండి? ఫెర్డినాండ్ మార్కస్ జూనియర్ అని చెప్పేసి వీరు సో ప్రజెంట్ అయితే సో వారు ఫిలిప్పైన్స్కి నూతన అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాకుండా అబౌట్ మనీలాలో ఇంకా టూ మోర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ దే. వన్ ఈజ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ అని చెప్పేసి అంటాం. సో ఏడీబీ అనేది ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ కనబడుతుందండి, మనీలా. అంతేకాకుండా ఫిలిప్పైన్స్లో మనకి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం అనేది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది. సో అలాంటి అంశం ఈ మధ్య కాలంలో కూడా మనకు అడుగుతున్నట్లయితే ఇక్కడ బ్రహ్మోస్ మనకు బ్రహ్మోస్ ఇట్ ఈజ్ ఏ జాయింట్లీ డెవలప్డ్ మిజైల్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా. అండ్ ఇండియా రష్యా పుట్ టుగెదర్ డెవలప్డ్ ద బ్రహ్మోస్ మిజైల్. ఇట్ ఈస్ ఏ క్రూయిజ్ మిజైల్. దిస్ మిజైల్ రీసెంట్లీ పర్చేజ్ టు ఏ దేశానికి మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో బ్రహ్మోస్ మిజైల్ని భారత్ ఏ దేశానికి పర్చేజ్ చేయడం జరిగింది అనే క్వశ్చన్ మనకు రావడం జరిగింది. అది ఫిలిప్పైన్ దేశానికి మనకి పర్చేజ్ చేయడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే మాన్ అనే తుఫాన్ అనేది సైక్లోన్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ అయ్యింది ఈ మధ్యకాలంలో అంటే ఫిలిప్పైన్స్కి ఎఫెక్ట్ కావడం అనేది జరిగింది. వన్ మోర్ ఇంపార్టెన్స్ మనకు ఉంది ఫిలిప్పైన్స్ పైన. సో ద హైయెస్ట్ అవార్డ్స్ ఇన్ ఏషియన్ కాంటినెంట్, దట్ ఈస్ ద రామన్ మెగసెసే. సో రామన్ మెగసెస్ అవార్డ్స్ని అయితే ఇచ్చే దేశం ఏదైతే ఉందో అది మనకి ఏంటంటే ఫిలిప్పైన్ దేశం అనమాట. సో అది మనం ఆసియా ఖండంలోనే అత్యున్నతమైన అవార్డ్స్గా మనకి ఇక్కడ రామన్ మెగాసెస్ అవార్డ్స్ని మనం పిలుస్తామండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి షొకువి. సో ఏంటండి షొకువి సంబంధించిన ఇంపార్టెన్స్ అంటే దిస్ ఇస్ ద సెకండ్ రైల్వే స్టేషన్ ఇన్ నాగాల్యాండ్ రెండవ ఇది రైల్వే స్టేషన్ అండి. అంటే చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 119 years అంటే 1903లో ఫస్ట్ రైల్వే స్టేషన్ అక్కడ నిర్మించడం జరిగింది. 1903 సంవత్సరంలో మళ్ళీ 119 సంవత్సరాల తర్వాత నాగాలాండ్ రాష్ట్రంలో నిర్మించినటువంటి రెండవ రైల్వే స్టేషన్ వచ్చేసి అది షొకువి. సో ఇన్ 1903 ద ఫస్ట్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ నాగాలాండ్, దట్ ఈస్ ద దీమాపూర్. సో దీమాపూర్ అనేది 1903లో చేశారు. సో మళ్ళీ ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఇటీవల కాలంలో నాగాలాండ్లో రెండవ రైల్వే స్టేషన్ వచ్చేసి ఏదంటే అది షొకువి. కాబట్టి మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడ రవాణా వ్యవస్థ విషయంలో మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన భారతదేశంలో ఇటీవల కాలంలో ఈ కింది ఏ రాష్ట్రంలో రెండో రైల్వే స్టేషన్ షొకువిని ఏర్పాటు చేశారు? నాగాలాండ్, దీమాపూర్ తర్వాత.
సో రైల్వే గురించి మనకు వచ్చింది కాబట్టి అబౌట్ రైల్వేస్. సో రైల్వేస్ గురించి మనం చెప్పినట్లయితే ప్రజెంట్ హౌ మెనీ రైల్వే జోన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో ప్రజెంట్ అయితే 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి 18వ రైల్వే జోన్గా ప్రకటించబడింది మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్. ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఓకేనా, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి విశాఖపట్నం కేంద్రంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెంట్రల్ రైల్వే బోర్డ్ చైర్మన్ సిఆర్బి, సెంట్రల్ రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఓగా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారంటే వినయ్ కుమార్ త్రిపాఠి. సో వినయ్ కుమార్ త్రిపాఠి అనేవారు పనిచేస్తున్నారు. ప్రజెంట్ అయితే రైల్వే శాఖ మంత్రి అండ్ ఐటీ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి? అశ్విని వైష్ణవ్. సో అశ్విని వైష్ణవ్ అనేవారు ప్రజెంట్ రైల్వే శాఖ మంత్రి అండ్ రైల్వే మినిస్టర్, ఐటీ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్న అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో అబౌట్ నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ గురించి చెప్పినట్లయితే ప్రజెంట్ నాగాల్యాండ్ ముఖ్యమంత్రి వచ్చేసి వారి నిఫ్యూరి అండి. ఎవరండి? నిఫ్యూరి అనేవారు ప్రజెంట్ నాగాల్యాండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతి ఇటీవల కాలంలో మనకి జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు పర్టికులర్గా చూస్తే ఇక్కడ తన గుజరాత్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని గుజరాత్ రాష్ట్రంలో చేసినటువంటి పర్యటనల ద్వారా మనకి అక్కడ అహ్మదాబాద్లో, గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ఖాదీ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది. కాబట్టి 2022 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేత ఖాదీ ఉత్సవం ఎక్కడ ఆ విధంగా అక్కడ ప్రారంభించబడింది అన్నప్పుడు అది గుజరాత్లోని అహ్మదాబాద్లో. అంతేకాకుండా గుజరాత్లోని అహ్మదాబాద్లో మరి నర్మదా నది పైన 300 మీటర్ల పొడవు అండ్ 14 మీటర్ల వెడల్పుతో నిర్మించినటువంటి ఒక అటల్ బ్రిడ్జిని కూడా అక్కడ ఒక పాదచారులు మరి సైకిళ్ళు ఆ విధంగా వెళ్ళే విధంగా ఒక సైక్లిస్ట్ బ్రిడ్జ్ కానీ ఒక పెడస్ట్రియన్ రోడ్ అంటాం, పాదచారులు వెళ్ళే ఒక బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. అది అటల్ బ్రిడ్జ్ అంటాం. అటల్ టనల్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్ మరియు లడఖ్లో మనకు ఉన్నది, అది అటల్ టనల్ అండి. ఇది వచ్చేసి ఏదంటే ఇక్కడ అటల్ బ్రిడ్జ్ అనే అంశం గుర్తుపెట్టుకోవాలండి. ఇటీవల కాలంలో అటల్ బ్రిడ్జ్ని ఎక్కడ ప్రారంభించారు? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత అంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా అహ్మదాబాద్ మనకి ఇంపార్టెన్స్ మనకి ఎప్పుడు ఉంటుంది? అహ్మదాబాద్ మన ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద క్రికెట్ స్టేడియం అనేది ఎక్కడ ఉంది అన్నప్పుడు అది అహ్మదాబాద్లో ఉంది. అది మనకి నరేంద్ర మోడీ స్టేడియంగా మనం పిలువబడుతుంది అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక గుజరాత్ గురించి చెప్పినట్లయితే గుజరాత్ ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి ప్రజెంట్ ఒక సీఎం ఆఫ్ ది గుజరాత్ వచ్చేసి ఎవరంటే భూపేంద్ర పటేల్. భూపేంద్ర పటేల్ అనేవారు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ గుజరాత్ గవర్నర్ వచ్చేసి మనకి వారే ఆచార్య దేవ్వ్రత్ అండి సార్. ఎవరండి? ఆచార్య దేవ్వ్రత్ అనేవారు గుజరాత్కి ప్రజెంట్ అయితే గవర్నర్గా పనిచేస్తున్నారండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దివ్యాంగు పాక్ అని చెప్పేసి అంటామండి. ఇది ఏంది? దివ్యాంగులు. మనకి ఇక్కడ ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో పిహెచ్సి, మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఎలా పిలుస్తుంది మనకు భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇక్కడ దివ్యాంగులు అని పిలవాలని చెప్పేసి గతంలోనే సూచించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మనకి మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దివ్యాంగ్ పార్క్ అనే పేరుతో. అంటే దేశంలో దివ్యాంగులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా దివ్యాంగుల యొక్క సాధికారత గురించి వాళ్ళు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఇక్కడ దివ్యాంగ్ పార్క్ని మహారాష్ట్రలోని నాగపూర్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ నేపథ్యం ఇంపార్టెంట్. ఎక్కడ ఏర్పాటు చేశారనేది ప్లేస్ ఇంపార్టెంట్ అండి. నాగపూర్ మన మహారాష్ట్రకు చెందింది. భారతదేశంలో ఈ జాతీయ పత్తి పరిశోధన సంస్థ నేషనల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది నాగపూర్లో కలదు. మనకి ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా, సిటీ ఆఫ్ ది ఆరెంజెస్గా కూడా దేన్ని పిలుస్తామండి? నాగపూర్ని మనం పిలుస్తామండి. నెక్స్ట్ మరో అంశం మనకి ఇక్కడ న్యూస్లో ఉంది. ఒక అపాయింట్మెంట్ న్యూస్లో ఉంది. ఒక సంబంధించినటువంటి పర్సన్స్ ఇన్ ద న్యూస్లో మనం చెప్పొచ్చు వార్తల్లో వ్యక్తిగా అవధ్ బీహార్ చౌదరి అండి. ఎవరు మరి అవధ్ బీహారీ చౌదరి అంటే ఎవరంటే ఇక్కడ పేర్లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ అవధ్ బీహారీ చౌదరి అనేవారు ఎవరంటే ఇక్కడ బీహార్కి చెందినవారు వీరు. బీహార్ శాసనసభకి స్పీకర్గా వీళ్ళు ఉన్నారనమాట. బీహార్ శాసనసభ స్పీకర్గా
ద స్పీకర్ ఆఫ్ ది బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసి వారే అవధ్ బీహార్ చౌదరి అండి వీరు. సో విజయ్ కుమార్ సిన్హా స్థానంలో సో ఎవరు నియమితులయ్యారంటే అవధ్ బీహార్ చౌదరి బీహార్ శాసనసభకి నూతన స్పీకర్గా నియమితులు కావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే యాక్చువల్గా నితీష్ కుమార్. సో నితీష్ కుమార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక సంకీర్ణం ఉండేది. బట్ ఇక నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ తెగదెంపులు అయిన తర్వాత సో నితీష్ కుమార్ ఒక పార్టీ ఉందో మరి రాష్ట్రీయ సంబంధించిన జనతాదళ్ అండ్ నెక్స్ట్ వచ్చి జనతాదళ్ యునైటెడ్, ఈ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ సో మహాగత్బంధన్ అనే ఒక కూటమి ఏర్పాటు చేసుకొని నితీష్ కుమార్ 8వ బీహార్కి ముఖ్యమంత్రిగా, తేజస్వి యాదవ్ బీహార్కు ఒక ఉప ముఖ్యమంత్రి ఇటీవల నియమితులు కావడం జరిగింది. రాజకీయ నేపథ్యంలో ఒక సంక్షోభ నేపథ్యంలో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవి నుండి తప్పుకున్నాడు. అప్పుడు అవధ్ బిహారీ చౌదరి సో ఏ రాష్ట్ర అంటే బీహార్ శాసనసభకు స్పీకర్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ అవధ్ బిహారీ చౌదరి బీహార్ని తీసేసి అవధ్ చౌదరి ఏ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అనడానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా బీహార్లో సో ఏ కూటమి ఏ సంకీర్ణం అనేది అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు అది మహాగత్బంధన్ అనేది రావడం అనేది జరిగింది. గతంలో అయితే మహారాష్ట్రలో మహావికాస్ అఘడి తన యొక్క సంకీర్ణం అనేది సంకీర్ణం ఉండేది మహావికాస్ అఘడి. అది దాని స్థానంలో ఇప్పుడు మళ్ళీ ఏక్నాథ్ షిండే అక్కడ ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీహార్ ముఖ్యమంత్రి అయితే నితీష్ కుమార్ కాగా బీహార్కి అయితే ప్రజెంట్ గవర్నర్గా పనిచేస్తున్న వారు ఎవరండి? పాగు చౌహాన్. సో పాగు చౌహాన్ బీహార్కి ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకు విరాట్ కోహ్లీ మనకు న్యూస్లో ఉన్నారు. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు రీసెంట్గా మనకు ఏషియన్ క్రికెట్ కప్లో భాగంగా సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరిగింది. నిన్ననే ఆగస్ట్ 28, 2022 జరిగింది. సో అందులో మనకు భారత్ విజేతగా నిలిచిన విషయం మనకు కూడా తెలుసు. కానీ ఇందులో మరో ఘనత సాధించింది మన విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఇక్కడ 3 ఫార్మేట్లో కలిపి ఇక్కడ 100 మ్యాచెస్ అనేది ఆడడం జరిగింది. అది ఒక అంశం. ఇంటర్నేషనల్ మ్యాచెస్ 100 ఆడడం జరిగింది. అంటే ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే రాస్ టేలర్ తర్వాత అంటే న్యూజిలాండ్ దేశానికి చెందిన రాస్ టేలర్ తర్వాత ఈ ఘనతను అనేది సాధించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మనకు విరాట్ కోహ్లీ అనేవారు సో మనకు వార్తల్లో ఉన్నారు. 100 ఇంటర్నేషనల్ మ్యాచెస్ అనేది పూర్తి కావడం అనేది జరిగిందని చెప్పేసి ఇక్కడ సో ఒక సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. రాస్ టేలర్ తర్వాత ఈ ఘనతను సాధించినటువంటి మొదటి భారతీయుడిగా ఉన్నారు. మరి ఎవరండి ఈ రాస్ టేలర్ అన్నప్పుడు? ఈ రాస్ టేలర్ అనేవారు ఇతను న్యూజిలాండ్ క్రికెటర్. సో మరి అంతేకాకుండా ఇతను ఈ మధ్య కాలంలో రాస్ టేలర్ ఒక సంబంధించిన ఆత్మకథను కూడా విడుదల చేసుకోవడం జరిగింది. సో ద నేమ్ ఆఫ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ది రాస్ టేలర్ వచ్చేసేదని బ్లాక్ అండ్ వైట్ అండ్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్లోని లౌసానే డైమండ్ లీగ్ 2022 నిర్వహించడం జరిగింది. సో మరి లౌసానే అంటే స్విట్జర్లాండ్, ఈ లౌసానే ప్రాంతంలోనే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడే ఉంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ప్రధాన కార్యాలయం కూడా లౌసానే స్విట్జర్లాండ్లో ఉంది. అయితే ఇక్కడ ఈ లౌసానే డైమండ్ లీగ్ అనేది జరిగింది. ఇందులో మన భారత జావలిన్ త్రో ప్లేయర్ అయినటువంటి వారెవరంటే నీరజ్ చోప్రా ఇందులో విజేతగా నిలవడం అనేది జరిగిందనమాట. నీరజ్ చోప్రా సో ఇంట్రడక్షన్ అవసరం లేని ఒక పెద్ద క్రీడాకారుడు, మన భారతీయ క్రీడాకారుడు నీరజ్ చోప్రా 2021 సంవత్సరంలో జపాన్ రాజధాని టోక్యోలో జరిగినటువంటి 32 ఒలింపిక్ క్రీడల్లో 87.58 మీటర్లు జావలిన్ త్రో విసిరి ఒక చారిత్రాత్మక విజయాన్ని భారతీయ అథ్లెటిక్ విభాగంలో తొలి స్వర్ణ పథకాన్ని కూడా సాధించినటువంటి క్రీడాకారుడు నీరజ్ చోప్రా. సో ఇక్కడైతే 89.08 మీటర్లు విసిరి సో ఒక పథకం అనేది సాధించడం జరిగింది. ఈ డైమండ్ లీగ్ని గెలవడం జరిగింది. ఆ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా ఉన్నారండి. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఆగస్ట్ 29, 2022 నాటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.